అందరికీ నమస్కారం. మా లేహ్ లదాఖ్ ట్రిప్లో ఇది 4వ రోజు. ఈరోజు మేము లేహ్ పట్టణంలోనే ఉన్నటువంటి అతి ప్రాచీనమైన లేహ్ ప్యాలెస్కి వచ్చాము. చూడండి, మీకు ఎదురుగా కనబడుతుంది కదా, అదే లేహ్ ప్యాలెస్. మరి ఈ లేహ్ ప్యాలెస్ను నిర్మించడానికి ఎక్కువగా పెద్ద పెద్ద రాళ్లను, అదేవిధంగా మట్టిని మరియు ఇసుకను, ఎక్కువ కర్రలను కూడా ఉపయోగించి ఈ ప్యాలెస్ను నిర్మించడం జరిగింది. ప్రాచీనమైనటువంటి మరి రాచరికపు వారసత్వాన్ని ప్రతిబింబించేదిగా ఈ ప్యాలెస్ ఉంటుంది. చూడండి, మరి ఇక్కడ మనము ఒక్కొక్కరికి ఎంట్రీ వచ్చేసి 15 రూపాయలు ఉంది మన భారతీయులకైతే. అదేవిధంగా విదేశీయులకైతే 100 రూపాయలు ఉంది. మరి ఇక్కడ మనము ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా మనము యూపీఐ ద్వారా కూడా అమౌంట్ పే చేయవచ్చు. మేము టికెట్ తీసుకొని ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూడండి, మరి లేహ్కి సంబంధించినటువంటి హిస్టరీ అనేది ఆ బోర్డుపై డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు మేము మెల్లగా ముందుకు నడుస్తూ వెళ్తున్నాము. ప్రస్తుతము భారత ప్రభుత్వం యొక్క ఆర్కియాలజికల్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ కార్యాలయంగా ఉంది ఈ లేహ్ ప్యాలెస్. అదేవిధంగా మన భారతీయ సంస్కృతి సభ్యతలకు తార్కాణంగా ఈ ప్యాలెస్ విరాజిల్లుతూ ఉంది. మరి ఈ లేహ్ ప్యాలెస్ కూడా టిబెట్లోని లాసాలో ఉంది ఒక ప్యాలెస్, పొటాలా ప్యాలెస్ అని. మరి ఆ ప్యాలెస్కి అనుగుణంగా రూపొందించబడింది. 1553వ సంవత్సరంలో ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని నామ్గ్యాల్ రాజవంశపు రాజుల్లో అంటే పరిపాలకుల్లో ఒకరైనటువంటి స్థివాంగ్ నామ్గ్యాల్ ప్రారంభించిండు. మరి తర్వాత కాలంలో 17వ శతాబ్దంలో అతని వారసుడైన సెంగే నామ్గ్యాల్ మరి ఈ నిర్మాణాన్ని పూర్తి గావించడం జరిగింది. మనము లేహ్ ప్యాలెస్లోనికి వెళ్ళబోతున్నాము ఇప్పుడు. అదేవిధంగా చూడండి, ప్రవేశ ద్వారం వద్ద ఎత్తైనటువంటి కర్రస్తంభాలు, అదేవిధంగా చుట్టూ ఎత్తైనటువంటి కొండలు, మరి మంచి వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ప్యాలెస్ నిర్మించబడింది. చూడండి, ఎంట్రన్స్ అంటే ప్రవేశ ద్వారం ఎంత అందంగా ఉందో. మరి ఈ ప్యాలెస్ వచ్చేసి 9 అంతస్తుల్లో పూర్తి చేయబడింది. కింది అంతస్తులో వెళ్తున్నాం మనం ప్రస్తుతము. ఇది ఆ కాలంలో ఎత్తైన నిర్మాణాల్లో ఒకటిగా నిలిచింది. పై అంతస్తులలో రాజకుటుంబీకులు నివసించేవారు. కింది అంతస్తులు వచ్చేసి ధాన్యాన్ని, వస్తువుల్ని, మరి ఇతరితర సామాన్లను భద్రపరచడానికి మరి భాండాగారాలుగా ఉపయోగించేవారు. 19వ శతాబ్దం మధ్యలో కాశ్మీర్కు చెందిన డోంగ్రాలు, ఇదొక రాజరికపు తెగ. మరి వాళ్ళు ఏం చేశారంటే లద్దాఖ్పై దాడి చేసి ఈ లేహ్ ప్యాలెస్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ విధంగా వారి స్వాధీనంలోనికి వెళ్ళకముందే ఈ నామ్గ్యాల్ వంశస్థులు అంటే ఆ కాలంలో మరి చెప్పాను కదా ఇంతకుముందే, ఈ రాజవంశీకులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఈ పరిపాలన చేస్తున్నారో వాళ్ళు ఈ ప్యాలెస్ను వదిలి వెళ్ళడం జరిగింది. మరి ఈ ప్యాలెస్ను వదిలి వెళ్ళి మళ్ళీ దూరంగా ఉన్నటువంటి స్టాక్ ప్యాలెస్కు వీళ్ళు మారారు. చూడండి, ప్రస్తుతం మనం చూస్తున్నది లేహ్ మ్యూజియం. ప్యాలెస్లోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చారు. ఇక్కడి గ్యాలరీలలో లేహ్ సంస్కృతి సభ్యతలకు సంబంధించిన మరియు వారు ఉపయోగించినటువంటి ఆభరణాలు, ఉత్సవ దుస్తులు, కిరీటాలు, పనిముట్లు, వంట సామాగ్రి, ఆయుధాలు మొదలైనవి ఉంచడం జరిగింది. మరి ఈ ప్యాలెస్ను లాచెన్ థాల్కర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి టిబెటన్ థాంకా అంటే ఇది ఒక రకమైనటువంటి పెయింటింగ్స్. దాదాపుగా ఈ టిబెటన్ థాంగా పెయింటింగ్స్ 450 సంవత్సరాల కంటే పురాతనమైనవి అన్నట్టు. మరి ఇక్కడి నుండి సూర్యోదయం చూడండి, ఇది లేహ్ ప్యాలెస్. మనం ప్రాకారంలో బయట వరండాలో ఉన్నాము. ఇక్కడ నుంచి సూర్యోదయము, సూర్యాస్తమయమును వీక్షిస్తే చాలా అసాధారణంగా, అద్భుతంగా కనిపిస్తాయట. మనం 8th ఫ్లోర్లో ఉన్నాం. లేహ్ ప్యాలెస్లో 8th ఫ్లోర్లో ఉన్నాము. పైకి వచ్చే కొద్దికి రూమ్లు చిన్నగా ఉన్నాయి. శౌచాలయం అంట, ఇక్కడ టాయిలెట్ కూడా ఉన్నట్టుంది. చిన్న డోర్, మరి అంటే గుంతలాగా తీసేసి చూడండి టాయిలెట్స్. రాజుల కాలంలో మరి పైన కప్పు చూడండి, అంటే ఆ కాలంలోనే టాయిలెట్స్ యూజ్ చేసారు అన్నట్టు. ఈ రూమ్ చూడండి, డోర్ ఎంత చిన్నగా ఉందో. ఇది 8th ఫ్లోర్. 9th ఫ్లోర్లో అలో చేయరంట. పైన ఉంది 9th ఫ్లోర్. అది మనం అంటే మనల్ని అలో చేయరు 9th ఫ్లోర్లోకి. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తెరుస్తారట. ఏదో పూజలు నిర్వహించడానికి మాత్రమే అక్కడ తెరుస్తారట. లేహ్ ప్యాలెస్లో ఉన్నాం. లేహ్ ప్యాలెస్ కింద మొత్తం ఇదంతా లేహ్ సిటీ.
చూడవచ్చు మీరు అంతా లేహ్ సిటీ కింద. అదేవిధంగా హిమాలయ చాలా అద్భుతంగా అసలు మంచు కొండలు మరి చాలా అద్భుతంగా కనబడుతున్నాయి ఇక్కడ మనకు. ఇక్కడ నుంచి మనకు శాంతి స్తూప కూడా కనబడుతుంది. పోదామారా. చూడండి చుట్టుపక్కల చాలానే భవంతులు ఉన్నాయి. అంటే రాజుల కాలంలో కట్టించబడినటువంటి పురాతన భవంతులు ఇవన్నీ. మరి ఇక్కడ లేహ్ సంప్రదాయానికి సంబంధించినటువంటి కట్టడాలు. అదేమో లేహ్ ప్యాలెస్. కొన్నిటిని మోడిఫై చేసి నూతనంగా మలవడం జరిగింది. కాకపోతే కొన్ని చూడండి ఇలాంటి ప్రాచీన కట్టడాలు కూడా ఉన్నాయి. మరి ప్రాచీన సంస్కృతికి గుర్తుగా ఇవి అదే విధంగా మిగిలిపోయాయి. చూడండి రాళ్ళ గోడలు. అంటే మధ్య మధ్యలో మనకు లేహ్ కూడా మారిపోయిందని అర్థమైపోతుంది. ఒకప్పుడు ఉన్నటువంటి లేహ్ ఇప్పుడున్నటువంటి లేహ్కి చాలా తేడా ఉంది. ఇది లేహ్ ప్యాలెస్. మొత్తం వచ్చేసి 9 ఫ్లోర్స్ ఉంది. మొత్తం తిరిగి వచ్చినాము కానీ 9th ఫ్లోర్ అలో చేయలేదు. లేహ్ ప్యాలెస్ అన్ని కొండలు. ఇంకా పైన ఒక మానిస్ట్రీ ఉంది. పూర్తిగా మీకు పైన కనబడుతుంది కదా, అది సీమో మానిస్ట్రీ అంట. సీమో మానిస్ట్రీ చూస్తాం, మాకు వీలైతే వెళ్తాము. రోడ్డు ఎటు నుంచో వెళ్ళాలట. మరి ఇటు నుంచి అయితే చాలామంది నడిచి వెళ్తున్నారు. అది సీమో మానిస్ట్రీ పైన కనబడుతుంది మనకు. అక్కడ కనిపిస్తుందా? అక్కడ కనిపిస్తున్నది శాంతి స్తూప. వెళ్దాం మరి సీమో మానిస్ట్రీ దగ్గరికి వెళ్దాం. మానిస్ట్రీ అంటే ఏం లేదు, బౌద్ధారామాలు అనొచ్చు తెలుగులో చెప్పాలంటే. మానిస్ట్రీ అని రాసి ఉంటాయి కదా. ఇక్కడ ఈ మానిస్ట్రీకి సంబంధించినటువంటి మరి హిస్టరీ ఉంది. సీమో మానిస్ట్రీ పాపులర్లీ నోన్ యాజ్ నామ్గ్యాల్ తెస్మో గోంపా, బిల్ట్ బై కింగ్ టాసీ నామ్గ్యాల్ అరౌండ్ 1430. అంటే 14th సెంచరీలో. ఈ సీమో మానిస్ట్రీతో దాదాపుగా మనం లేహ్ అంతా ఎక్స్ప్లోర్ చేసినట్టే. లేహ్లో ఏ ప్లేస్ కూడా మిగలలేదు నాకు తెలిసి. అన్నీ ఎక్స్ప్లోర్ చేసినాం. యాక్చువల్గా ఈరోజు కార్దుంగ్లా వెళ్ళాల్సింది మేము, కానీ వెదర్ బాగాలేకపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. సీమో మానిస్ట్రీ నుండి కింది సైడ్ డౌన్లో కనబడుతుంది కదా, అదే లేహ్ ప్యాలెస్. అంటే ఇంత మీదకి వచ్చినాం మనం. అక్కడ కార్ పార్కింగ్ అవన్నీ కనబడుతుంది కదా. అంటే లేహ్ ప్యాలెస్ పై భాగంలో ఈ సీమో మానిస్ట్రీ ఉంది. గో క్లాక్ వైజ్ అని రాసింది ఇక్కడ. ఈ విధంగా పోయి ఈ విధంగా రావాలేమో. అదే లేహ్ ప్యాలెస్, లేహ్ పట్టణం ఇదంతా. స్టాచ్యూ ఇక్కడ. ఇవన్నీ ఓల్డ్ పెయింటింగ్స్ మొత్తం. బుద్ధునికి సంబంధించినటువంటి ఓల్డ్ పెయింటింగ్స్ చూడండి. రూఫ్ మీద కూడా ఓల్డ్ పెయింటింగ్స్ ఉన్నాయి. కర్రతో కట్టినటువంటి నిర్మాణమే మొత్తము.
పెయింటింగ్స్ అవైతే మరీ ప్రాచీనమైన పెయింటింగ్స్ మనం చిత్తు మీద చూడవచ్చు. ఇవన్నీ మరి లేహ్ పట్టణమే బౌద్ధ ధర్మానికి చిహ్నం. రాతి నిర్మాణం మళ్ళీ మట్టి, కింది భాగంలో రాయిని యూజ్ చేసారు, పై భాగంలో మట్టి కర్ర, మొత్తం కర్రతో నిర్మించడం జరిగింది. లెక్కాలి స్టెప్స్. అబ్బో ఈ నుంచి శాంతి స్తూప ఈజీగా మంచిగా కనబడుతుంది కదా. ఇదేముందో లోపలికోవాలేం దీంట్లో కూడా. ఆడి వరకు వాళ్ళు రోయ్, పై వరకు వెళ్ళాలి మనం. దా రావా, ఉంటావా అయినా మరి. ఇక్కడ డోర్ క్లోజ్ ఉంది. Hi. How much? 2 per head. 20 rupees ticket. ये नया है नहीं, पुराना नहीं, न्यू वर्क. हाँ न्यू वर्क है पूरा. आप लोग घर में क्या ऐसे बनते हैं? हाँ हमारे पास भी रहते हैं ऐसे ही रहते पुराने. अब तो हम तेलंगाना हैदराबाद. अच्छा आज वो गया घूमने के लिए पांगोंग, सुमोरीरी. अब जाना नुब्रा तो अलाउ नहीं कर रहे ना अब. अलाउ नहीं कर. वो इधर कारदुंगला में बर्फबारी हो रही है. अच्छा इसलिए रोक दिए, इसलिए आज ये कवर कर रहे हैं. अच्छा ओके थैंक यू. పై వరకు వచ్చేసినాం. లాస్ట్ అనుకుంటా ఇది, ఇంకా పైకి ఉంది రోయ్. ये ऊपर तक जा सकते? पता नहीं, मेरे को पता नहीं. आपको भी पता नहीं है. हाँ ऊपर स्टेयर्स आर नॉट अलाउड. ना नॉट अलाउड लिखा है कहीं. పై వరకు ఉంది కానీ పైన ఏముందో తెలియదు. ఇంకా ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటుందా, చాలా డేంజరస్ ఉంది అసలు. పక్కన చూస్తే మీకు ఇంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ మీద చూడండి, ఇక్కడ కర్రలన్నీ కొద్దిగా ఇరిగి పడితే అంతే. ఇక సీమో మానశ్రీ కూడా అయిపోయింది. మేము రూమ్కి వెళ్ళాలి. రేపు కార్దుంగ్లా, మరి రేపు వదిలింటే బాగుండు. హెవీ స్నోఫాల్ ఉందంటాడా, అందుకనే ఈరోజు మమ్మల్ని అలో చేయలేదు. మళ్ళీ రూమ్కు రిటర్న్ వచ్చినాం. మరి అందుకనే ఈ ప్లేసెస్ కవర్ చేసుకున్నాం. ఓకే థ్యాంక్ యూ. నమస్తే. క్యా బోల్తే? ले झूले. झूले. आपका नाम? सुनम लमू. खुशी हुई आपसे मिलके. हम भी सीमो ही ना, सीमो मॉन्स्ट्री को देखे. थैंक यू.
మరి ఇదండి నా ప్రయాణంలో డే 4లో భాగంగా మీకు నేను చూపించిన వీడియో లేహ్ లద్దాఖ్ సంబంధించి. మళ్ళీ త్వరలో డే 5తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. జై హింద్, జై భారత్.